నీకు బలహీనత ఉన్నదని ఎదుటి వ్యక్తి చూడాలా? చూస్తే ఒకవేళ ఆయన వచ్చి నేను ఆదరిస్తాడా? మంచిగా ఏదంటాడు. చాలా మంది సమస్యలు బయటికి చెప్పుకోరు. ఎందుకు చెప్పుకోరు తెలుసా? నవ్వేటోళ్ళు ఎక్కువైపోయారు, ఎగతాళి చేసేటోళ్ళు ఎక్కువైపోయారు. ఒకప్పటి కాలం కాదు ఇది. ఒకప్పుడు మనం ఏడిస్తే మన పక్కనున్న వారు ఏడిచేవారు, మనం బాధలు ఉంటే పక్కనున్న వారు ఓదార్చేవారు, ఆదరించేవారు. ఇప్పుడు ఆదరించేవారికి ఒకరైనా ఉన్నారా? వానికి మంచిగా అయింది, వానికి కావాలి, వానికి ఇంకా కావాలి అనేటోళ్ళు కోరుకున్నారు. ఎందుకంటే అపోస్తలుడైన పౌలుకి ఒక ముళ్ళు ఉంది. నీకు నాకు ఉండకపోవడం ఏంటి? నీకు నాకు సమస్య ఉండకపోవడం ఏంటి? ఆయన ఒక బలహీనతలో ఉన్నాడు. ఆ బలహీనతలో దేవుని కృపను వెతుకుతున్నాడు. నేను ఎందుకు ఈ మాట ఏదో చెప్తానంటే, నీ బలహీనత దేవుణ్ణి వెతకడానికి అడ్డు కావద్దు. నీ బలహీనత నీకు శక్తి కావాలి. నీ బలహీనత ఎదురు వ్యక్తికి లోపం కాకూడదు. ఆ శక్తిలో కూడా ఎలా నిలబడుతున్నాడు ఈ వ్యక్తి, ఈ శ్రమలో కూడా ఎలా నిలబడుతున్నాడు అంటే, అప్పుడు నువ్వు చెప్పాల్సింది, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు కనుక నేను నిలబడడానికి ఆయన శక్తిని ఇస్తున్నాడు. నన్ను ఆదరించేవాడు ఆయనే, నన్ను బలపరచువాడు ఆయనే, నిలబెట్టువాడు దేవుడే అని చెప్పేసి నువ్వు చెప్పుకునే స్థితి ఎప్పుడైతే నీకు కలుగుతుందో, అప్పుడు నీ శోధన నిన్ను విడిచి వెళుతుంది.